ఈ 40స్కి వచ్చేసరికి ఒక పక్క మన హెల్త్, ఇంకో పక్క మన ఫినాన్సెస్, ఇంకో పక్క మన కెరీర్, దాంతోపాటు మన పిల్లల కెరీర్, మన పేరెంట్స్ యొక్క బాగోగులు, ఇవన్నీ చూసుకుంటూ వస్తూ దాంతోపాటు సడన్గా మనం ఏజ్ అయిపోతుందేమో, ఆల్రెడీ మనం ఏమీ చేయకుండా మనం ఏజ్ అయిపోతున్నామో, ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి అనమాట. దీన్నే మిడ్ లైఫ్ స్క్వీజ్ అంటారు. దీనికి చాలా మంది సైకాలజీ ఎక్స్పర్ట్స్ కూడా చాలా సొల్యూషన్స్ చెప్తా ఉంటారు అనమాట. ఏదైతే నువ్వు 40-50 ఇయర్స్లో మిడ్ లైఫ్ స్క్వీజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటావో దాన్ని ముందే ఊహించుకోవాలి. నువ్వు ఊహించుకుని కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాదు 40s-50స్కి వచ్చేసరికల్లా చాలామంది వెస్ట్రన్ కంట్రీస్లో 50 ఇయర్స్కి వచ్చేసరికల్లా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటారు. అంటే లైఫ్ మొత్తం పని చేయటమైనా 50 ఇయర్స్కి వచ్చేసరికి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని ఇంకా నెక్స్ట్ థింగ్ అంటే మన రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవటం, మన లైఫ్ని క్వాలిటీ టైం మన వాళ్ళతో స్పెండ్ చేయటం, అదేవిధంగా కొన్ని మెమొరీస్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఓవరాల్గా మనం లైఫ్ స్పాన్ చూసుకుంటే కనుక 20-30-40-50 ఇయర్స్ వరకు కూడా వర్క్ మోడ్లో ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ లైఫ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? మనకు తెలుసు మన లైఫ్ అంతా లిమిటెడ్ కదా. ఇవన్నీ ఆలోచిస్తూ 40s-50s వచ్చేసరికి చాలామంది ఆ మిడ్ లైఫ్ స్క్వీజ్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట.